1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? స్టడీ బడ్డీసా లేదా పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్షిప్? వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్షిప్ స్టోరీ? మీరు అభిన్ కలిసిన తర్వాత కానీ లేకపోతే బెన్నిన్ కలిసిన తర్వాత కానీ వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ దెమ్? మీరు యాజ్ అ బ్యాండ్ గా ఫామ్ అయిన తర్వాత ఇచ్చిన పర్ఫార్మెన్స్ how do you see music as? You can influence people's feelings through music. If you want to heal someone, you can heal them through music. If you want them to feel something, you can make them feel through music. So the most irresponsible person among you three is? One friendship song, Mustafa Mustafa, the all-time favorite for all generations. Mustafa, don't worry, Mustafa. Kalam neestam Mustafa. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈ రోజు ఈ ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ లో మనం ఫ్రెండ్షిప్ తో పాటు మ్యూజిక్ ని కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మన సొసైటీలో సెలబ్రేటింగ్ మ్యూజిక్, బ్యాండ్ కల్చర్, జామింగ్ సెషన్స్, సింగ్ అలాంగ్ సెషన్స్, ఇలాంటివన్నీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఈ రోజు ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా నాతో పాటు బ్యాండ్ బడ్డీస్ వీళ్ళని తీసుకొచ్చేసాను. సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కానీ దుమ్ము మామూలుగా లేపట్లేదు. ఒకసారి పరిచయం చేసేద్దాం. అండ్ ఫ్రమ్ దేర్ విల్ టేక్ ఇట్ అలాంగ్. నాతో పాటు ఉన్నారు బ్యాండ్ బడీస్ నుంచి ఐ హ్యావ్ అభి విత్ మీ. హాయ్ అభి. అండ్ ఐ హ్యావ్ విత్ మీ రానీ. హాయ్ రానీ. అండ్ హీ ఇస్ బెన్నీ. నాతో బెన్నీ ఉన్నారు. హాయ్ బెన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీరు విష్ చేయరా నాకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని? సరే, అసలు నాకు చెప్పండి, ఈ బ్యాండ్స్ గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. అసలు ఫస్ట్ మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? మీరందరూ ఎక్కడ కలిసారు? చడ్డీ బడ్డీసా లేదా పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్షిప్? వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్షిప్ స్టోరీ? ఎందుకంటే ప్రొఫెషనలిజం విత్ ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఎక్కడ కలిసారు మీరు? హౌ డిడ్ యువర్ ఫ్రెండ్షిప్ స్టార్ట్? యాక్చువల్లీ మేము వర్క్ బేస్డ్ కలిసినాం అనమాట. సో అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది. అంటే వర్క్ బేస్డ్ అంటే ఇట్లా షోస్ లో షోస్ లేకపోతే ఎక్కడైనా నార్మల్ గా ప్రైవేట్ పార్టీస్ అక్కడ కలిసినాం. తర్వాత అట్లా ర్యాపో పెరిగి సేమ్ ఐడియాలజీ ఉండి అట్లా అట్లా కలిసి సేమ్ ఐడియాలజీ అంటే ముగ్గురికి ఒకటే నచ్చుతుందా? ముగ్గురు ఒకే టైం కి నిద్రలేస్తారా? తెలుగు సాంగ్స్ వినడము, అవి ఇవి సేమ్ జోక్స్ కి నవ్వడము. ఎవరు ఎక్కువ జోక్స్ చేస్తారు? హూ ఇస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్? రోనియా. పాపం చూడడానికి చాలా సైలెంట్ గా అమాయకుడిలా ఉన్నాడు కదా. చాలా సైలెంట్. బట్ చాలా అల్లరి చేస్తాడా రోని? రోని, నాకు ఫస్ట్ చెప్పండి. వీళ్ళిద్దరూ మీ గురించే చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్, మీరు అభిన్ కలిసిన తర్వాత కానీ లేకపోతే బెన్నిన్ కలిసిన తర్వాత కానీ వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ దెమ్? సపోజ్ అభిన్ చూసిన వెంటనే మస్తు కథలు పడుతున్నాడు అని అనిపించిందా? లేదా బెన్నిన్ చూసిన వెంటనే మీకు ఏంటి తను పాపం ఇంత సైలెంట్ గా కనిపిస్తున్నాడు అని అనిపించిందా? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? నా ఫస్ట్ ఇంప్రెషన్ అభిషేక్ బ్రోని కలిసినప్పుడు ఐ వాస్ లైక్ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ టైం పర్ఫార్మ్ చేసినప్పుడే నేను అనుకున్నది వెరీ గుడ్ పర్ఫార్మర్. బెన్నీ బ్రోని నేను కలిసినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాను ఎందుకు ఇంత సైలెంట్ ఉన్నాడు. నేనే సగం ఆన్సర్ చెప్పేశాక మీరు మళ్ళీ అదే లైన్ చెప్తారా? సరే బెన్నీ, మీరు చెప్పండి, రోనీని కలిసినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ రోనీ వీళ్ళది ఒరిజినల్ బ్యాండ్ ఉంటది. సో మాకు ఆల్రెడీ తెలుసు అనమాట, ఇన్స్టాగ్రామ్ అట్లా చూస్తుండే. సో నార్మల్ గా మ్యూజిక్ వైస్ నడిచింది. సో తర్వాత మ్యూజిక్ టేస్ట్ కలవడము. మై క్వశ్చన్ ఇస్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ రానీ? హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్, గర్ల్స్ కి కావాల్సిన మెయిన్. కరెక్ట్. మీరు చెప్పండి అభిషేక్. రానీ లైక్ ప్రొఫెషనల్లీ అసలు క్రేజీ హిట్. లైక్ అంటే లైక్ డ్రమ్స్ పట్టుకుంటే తన కోసం వేసినట్టు,
అంటే జాతరలో డైరెక్టర్ ఉంటారు కదా, సేమ్ అట్లా అందరికి లైక్ అబ్బాయిలు ఎట్లా చూస్తారు కానీ అమ్మాయిలు ఎక్కువ వస్తారు అనమాట. సో అది ప్రాబ్లం. సో రోనీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం అందరూ గర్ల్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. మ్యూజిషియన్స్ ఎక్కువ ఉంటారు. సో అభి మీరు చెప్పండి, మీరు ఫ్రెండ్స్ గా ఫామ్ అయిన తర్వాత ఒక గ్రూప్ లాగా చక్కగా మీరు ఒక బ్యాండ్ ఫామ్ అయ్యి మీరు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, షోస్ చేస్తూ ఉంటారు, యూ గైస్ ట్రావెల్ అలాంగ్. అండ్ నాకు తెలిసి ఒక షో టేకప్ చేస్తే అది అవ్వడానికి కొన్నిసార్లు మిడ్ నైట్స్ కూడా అయిపోతూ ఉంటాయి. సో క్రేజీ థింక్ మీరు చేసింది ఏంటి? అంటే యాక్చువల్లీ ఇదైతే టాక్ బ్యాక్ ఉంటది అనమాట. లైక్ మన జోక్స్ వాళ్ళే వేరే వాళ్ళకి వినిపాయి అనమాట. సో అంకుల్ ఇలా డాన్స్ చేస్తున్నారు, ఈ ఆంటీ అలా చూస్తున్నది అలా ముట్టి మాకే వినిపిస్తుంది ఆ టాక్ బ్యాక్ లో, కాకపోతే అందరికి వినిపించదు. సో ఇదే ఇంట్రెస్టింగ్. సో అలాంటి అన్ని జస్ట్ టాక్ బ్యాక్. నెక్స్ట్ సాంగ్ ఏంటది డిసైడ్ చేయడానికి అది వాడుతూ ఉంటాం, కానీ మేము కామెడీ చేయడానికి కొంచెం వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు అలాగా. ఎంత చూడు అక్కడ చూడు అది మాకే అనిపిస్తుంది, కాకపోతే పాడాలి కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని నవ్వి మళ్ళీ పాడతాం అనమాట. సో ఈసారి ఇలాంటి ఈవెంట్స్ లో బ్యాండ్ మ్యూజిషియన్స్ ఎవరైనా పర్ఫార్మ్ చేసేటప్పుడు యాంకర్ దగ్గర నుంచి ఆడియన్స్ లాగా అందరు జాగ్రత్తగా ఉండాలి, బికాస్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మన గురించి, మనకు అది తెలియదు కాబట్టి. సీక్రెట్ గాట్ ఇట్. అండ్ ఫస్ట్ టైం మీరు యాజ్ అ బ్యాండ్ గా ఫార్మ్ అయిన తర్వాత ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఫస్ట్ సాంగ్ ఏంటి? అండ్ ఇఫ్ యూ కెన్ జస్ట్ హమ్ ఇట్ ఫర్ అస్, we'll enjoy it. So as like most of that like Surya fans ala untaru, so we always love to play Surya songs. Just a few bit. narone pungenu namada neelallu murisena tamara అంత కుమారెను ఋతువులా పిల్లని వల్ల నీతో పొంగేదముగా నీళ్ళలో ఈదైన తారక బంగారు పువ్వుల కానుక పెరలి కాంచనా. శాంతి శాంతి ఓ శాంతి మోహ ప్రాణం సేవం నీవేలే నా శ్వాసే నీతో చావే చలి మేలే నీవయ్యావే అయ్యావే. సూపర్. యాక్చువల్ గా తను ప్లే చేసేది గిటార్ అని అర్థమవుతుంది. సో మంచి సాంగ్ తో స్టార్ట్ చేసాం. వాట్ ఈస్ దట్ యు ఆర్ ప్లేయింగ్? వాట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ దట్? హౌ ఇస్ ఇట్ కాల్డ్? దిస్ ఇస్ కాల్డ్ క్లాప్ బాక్స్. దిస్ కెన్ బి యూజ్డ్, ఇది ఒక ఆల్టర్నేటివ్ లాగా యూజ్ చేస్తారు డ్రమ్స్ కోసం. అండ్ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్, గుడ్ ఆల్టర్నేటివ్, బట్ డ్రమ్స్ ఆర్ డ్రమ్స్. బట్ దెన్ అది కొత్తగా అనిపించింది అండ్ ఆ డ్రమ్స్ ఫీల్ అయితే మాత్రం మాకు వస్తుంది. నైస్ నైస్. మీరేం ప్లే చేస్తారు బెన్నీ? నేను కీబోర్డ్ చేస్తారు. అబ్బా ఇక్కడ మాకు సెటప్ కుదురుంటే బాగుండేది, అది కూడా ఈక్వల్ గా ఎంజాయ్ చేసే ఇక్కడే ఒక షో అయిపోయేది మాకు కూడా, మాకు మా ఆడియన్స్ కి. సరే, మీరు బ్యాండ్ ఫామ్ అయిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? హౌ డిడ్ యూ గైస్ స్పెండ్ ఇట్? మీరందరూ కలిసి పార్టీ చేసుకున్నారా ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ తో పార్టీ చేశారా? హౌ వాస్ ది ఫస్ట్ ఇన్కమ్ యూ గైస్ సెలబ్రేటెడ్ ఇట్ యాజ్? నాకు వచ్చింది మాత్రం ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. మళ్ళీ లైక్ ఇంకొంచెం ఎక్విప్మెంట్ మంచి చేసుకోనికి, ఇంకా సో గిటార్ అయినా ఏవైనా సరే. సో మ్యూజిక్ లో వచ్చిన మ్యూజిక్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టుగా. అది దట్స్ ద మెయిన్ థింగ్. అది సూపర్. అసలు సూపర్ మెచ్యూరిటీ ఒక పక్క అసలు. సో మ్యూజిక్ ద్వారా సంపాదించుకుంది మ్యూజిక్ కే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని. అసలు మీరు ఎంత బిజీ ఉంటారు అయితే ఈ లెక్కను చూసుకుంటే, అంత క్యాలిక్యులేటివ్ గా వెళ్తున్నప్పుడు? అంటే ఇన్స్టిట్యూట్ ఉన్నది అండ్ ప్లస్ నేను ఆల్రెడీ 2 schools లో మ్యూజిక్ టీచర్ లాగా వర్క్ చేస్తాను అనమాట. సో వీకెండ్స్ లో నైట్ లో షోస్ చేస్తాను అనమాట. సో ఓ పక్క ఒక ఇన్స్టిట్యూట్, 2 schools లో వర్క్ చేస్తూ నైట్ షోస్ చేస్తూ, అమ్మ బాబోయ్ ఫుల్ హార్డ్ వర్కర్ అసలు. అండ్ అక్కడ కూడా రూపాయి కూడా వేస్ట్ చేయడమో కదా అసలు. సూపర్ అసలు. అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా మ్యూజిక్? చిన్నప్పటి నుంచి కాదు కానీ ఒక ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6-7 years నేర్చుకున్నాను అనమాట. సో 7 years తర్వాత బ్యాండ్ స్టార్ట్ చేసి వి స్టార్టెడ్ డూయింగ్ అలా షోస్. అంటే ఇంటర్ నుంచి 7 years తర్వాత యూ స్టార్టెడ్ యువర్ బ్యాండ్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది ఆ లెక్కన? ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సో 8 years నుంచి యు హావ్ బీన్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ ఒక థెరపీ అంటారు కదా, మీరు అందరికీ కూడా అట్లానే ఫీల్ అవుతారా?
ఆర్ ఎల్స్ హౌ డు యూ సీ మ్యూజిక్ యాజ్? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్, మీరు చెప్పండి. నాకు మ్యూజిక్ అంటే ఇన్ఫ్లుయెన్స్. Hmm. So I feel like you can influence people's feelings through music. Oh. If you want to heal someone, you can heal them through music. Mhm. If you want them to feel something, you can make them feel through music. నాకు ఒకటి అర్థమైంది, డెఫినెట్లీ రానీ ఎవరికైనా ప్రపోజ్ చేస్తే మ్యూజిక్ ద్వారానే ప్రపోజ్ చేస్తాను. సో అట్లా జరిగిందా ఏదన్నా ఒక ఇన్సిడెంట్? లేదండి. పర్లేదు, ఇప్పుడు నిజం చెప్పండి. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ లవ్. మీరు చెప్పినట్లుగా ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ త్రూ మ్యూజిక్ అట్లా ఏమైనా మీ లైఫ్ లో జరిగిందా? ఇస్ వాట్ ఐ మెంట్. Yes. అమ్మ బాబోయ్, ఇంత సైలెన్సా? ఇది ఎంత ఘోరంగా ఉందో తెలుసా ఈ సైలెన్స్? ఇదంతా పనిష్మెంట్ లాగా ఉంది. అంటే నేను చెప్తాను ఇది యాక్చువల్లీ. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తాడంటే అబ్బాయిని అనమాట, అమ్మాయిని చేస్తాడు ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే ప్లే చేయడం పడిపోవడము, అలా 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 పడిపోవడం, ఇక్కడ పడిపోవడము, అలా చూస్తుంటాడు మనం. సో అలా అది ఇన్ఫ్లుయెన్స్. అప్పట్లో ట్యాంక్ బండ్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో ఒక అమ్మాయి పడిపోయింది ఇది- అని, అది ఆఫ్టర్ నేను అప్పుడు చిన్నవాడిని. చాలా చిన్నవాడిని అప్పుడు. కానీ మీరు చెప్పండి, మీ టీమ్ లో బాగా అల్లరి చేసేది ఎవరు? క్రేజీ రోనియేనా? అసలు ఎందుకు అట్లా అన్ని ఆన్సర్స్ ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ రోనీ ఓన్లీ? ఇంట్రెస్టింగ్ గా అంటారు పాయింట్ గెట్ సమ్ లైఫ్ గైస్. సో ఎట్లా చెప్పరా? మీరు చెప్పండి, ఎట్లా మోస్ట్ క్రేజీ అని అన్నా, అల్లరి అన్నా, ఎట్లా ఏం చేస్తాడు కనిపించకుండా? అంటే అప్పటికప్పుడు అంటే అది అంటే స్పాంటేనిటీ లాగా ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం తక్కువ టైం కదా. బట్ బయటకు వచ్చినప్పుడు మాత్రం అసలు రాముడు మంచి బాలుడు లాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు, విచ్ ఇస్ నాట్ అంటారు యాక్చువల్ గా, అంతేనా? అంటే మాకు జర్నీ ఒక మంచి టైం అనమాట. సో మ్యూజిక్ అప్పుడు లైక్ వి కాంట్ స్పెండ్ మచ్ టైం మాట్లాడలేము ఎక్కువ. సో జర్నీ చేసినప్పుడైనా, లైక్ షోకి వెళ్ళేటప్పుడైనా, ఆఫ్టర్ షో అయినా సరే మంచి కూర్చొని లైక్ గాసిప్స్ అండ్ ఆల్. సో ఆ తర్వాత ఫుడ్ వచ్చేస్తుంది, విల్ హ్యావ్ ఫుడ్. మేజర్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ షో విల్ హ్యావ్ ఫుడ్ అనమాట. సో తింటే మళ్ళీ పాడలేము, వి కాంట్ ప్లే ఆల్సో. సో బేసికల్ గా మీ ఫ్రెండ్షిప్ లో ది మోస్ట్ మెమరబుల్ మూవ్మెంట్ విచ్ యూ గైజ్ వుడ్ లైక్ టు షేర్ ఆర్ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏమన్నా ఉందా? అది ముగ్గురికి జరగాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి స్టాండ్ అవ్వడం కానీ, సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ అండ్ యునో అలా ఉండిపోతుంది కదా, నా ఫ్రెండ్ రా, ఆ టైప్స్లో ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా మీకు? రోనీ వాళ్ళ తనకు యాక్చువల్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో మ్యూజిక్ అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ మ్యూజిక్ తెలిసిన వాళ్ళనే తను చేస్తున్నప్పుడు వాళ్ళకి గొడవ అయినప్పుడు సో మేము వెళ్ళి సాల్వ్ చేస్తున్నాం. ఈ పంచాయతీ చాలా కొత్తగా ఉంది. అసలు ఇలాంటి పంచాయతీలు కూడా జరుగుతాయన్న. మ్యూజిక్ లాంగ్వేజ్ మ్యూజిక్ అంటే ఎక్కువ వేరే పర్సనల్ అవి జరుగుతుంటాయి. అంటే ఏంటి ఇప్పుడు ఇంతకీ తను చెప్పింది అర్థం కాక వాళ్ళ ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ తెలిసిన వాళ్ళనే సో అట్లా మ్యూజిక్ తెలిసిన అదే చేయడం Friendship. ఉండడము సో అట్లా. రోని మీకు చాలా ఉంది అయితే కదా, తెలుసుకోవాల్సింది, సమాజానికి ఉపయోగపడాల్సిందే, తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. తనకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇందుకు ఇలాంటి పంచాయతీలు రోని వల్ల మీ టీం కి ఎన్ని వస్తూ ఉంటాయి వారానికి? కనీసం ఒక 3-4 అయినా వస్తాయి. కొంచెం సంస్కారి సంస్కారీ బ్యాండ్. బ్యాన్ సంస్కారి కాస్త నిజంగా సంస్కారిగా మారాడా? ఓకే, Band సరే సంస్కారి. మీరు ముగ్గురులో హూ కమ్స్ ఆల్వేస్ లేట్ టు ది షోస్? I think singer comes late to the show, guys. Please, singers, come on time. Come on time. Come on time. అంటే మీ ముగ్గురులో ఇప్పుడు సింగర్ ఎవరు? అభినా? సింగర్స్ కి ఏమి ఉండదు, ఆ. చెక్ చేయడం టైం అంత పడదు. డ్రమ్మర్స్ కి ఎక్కువ పడుతుంది టైం, సో మేము ఫస్ట్ రావాల్సి రావాల్సి వస్తుంది. బట్ అదే షో స్టార్ట్ అయిపోయినా సరే లేట్ గా వచ్చేది ఎవరు? షో స్టార్ట్ అయినాక లేట్ రాలేదండి. సో So, మీ start అయినాక payment టీమ్ లో కట్టేస్తారు. మీ ముగ్గురులో లేట్ గా వచ్చేది అభిక్ అన్నమాట. మోస్ట్లీ అంటే ఇంకా వర్క్ ఏమి ఉండదు కదా. కొంచెం తొందరగా ఐరా. వేసుకుంటారు actually. ఎంత మాట అన్నాడు చూసావా? కొంచెం ఏం పని ఉండదంట అసలు. No, no. సో ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అమంగ్ యూ 3 ఇస్? Sorry. Bro, I told you. Anyway, you take this. ఇదేంటిది, ఏమైనా కప్పిస్తున్నారా ఇక్కడ? ఇది తీసుకోండి. అంటే అట్లా ఉంటారు, ఎవరి వాళ్ళు ఉంటది కానీ చూడడానికి అంత రెస్పాన్సిబుల్ గానే ఉంటుంది. తిట్టారా పొగిడారా అండి? ఉనికి. ఓకే, సో మీరు ముగ్గురులో ది మోస్ట్ ఇమోషనల్ పర్సన్ ఎవరు? వద్దులే. ఒక్క వస్తలేవు ర్యాంక్. ఒక్క చుక్క కూడా కనిపించండి. Yeah. బట్ ఎట్లా హౌ ఇస్ యూ మోర్ ఇమోషనల్? చెప్ప, పాటలు పాడుతూ పాడుతూ మధ్యలో ఏడ్చేస్తావా? అంటే పాటను ఫీల్ అవుతాం కాబట్టి ఎక్కువ, సో ఎమోషనల్ అయిపోతుంది. Exactly. సో అట్లా యూ ఆల్సో క్రై వైల్ సింగింగ్.
కొన్ని కొన్ని సాంగ్స్ కి అవసరం అయితే అంటే ఆ ఎమోషన్ రానికి మైట్ బి చెప్పలేము, అది చాలా ఫీల్ అయితే ఏడుపు వచ్చేస్తుంది. అంటే Situations. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ అది కాదనుకో, బట్ Yeah. స్టిల్ అలాంటి ఒక ట్రై చేయొచ్చా? అంటే లైక్ నాకు ఫ్రెండ్స్ గుర్తొస్తే, లైక్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే లైక్ చదువుకోవడం కలిసి చదువుకుంటాం కానీ ఇప్పుడు లైక్ దే గోయింగ్ టు యూఎస్, ఆస్ట్రేలియా, జర్మనీ వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం ఎక్కువ గుర్తొస్తే ఫ్రెండ్స్ గుర్తొస్తారు అనమాట. సో అప్పుడు ఎమోషనల్ అయిపోతాం. అప్పుడు లైక్ వి సింగ్ సచ్ సాంగ్స్ సరే One song like that. Yeah. బాధమెట్టుపోతున్నా పైన మందాకైనా అడుగు దడబడుతున్నా తోడు రానా, చిన్ని ఎదబాటైనా కంట తడ పెడుతున్నా గుండె ప్రతిలయలోన నీవు లేవా, ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే తూలినేవా. తొలి కన్నులలో తుడిచిన నేస్తమా, ఓ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. Whoa, 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 whoa. Whoa, 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 whoa. అసలు పర్ఫెక్ట్. ఈ పాట అయితే ఫ్రెండ్షిప్ డే కి అద్భుతం, పర్ఫెక్ట్. ఇది నాకు తెలిసి ప్రతి ఫ్రెండ్ కనెక్ట్ అయ్యే సాంగ్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్షిప్ డే రేపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం ఈ పాట మారం రోగిపోతూ ఉంటుంది అంతే. అందరి స్టేటస్లు, అందరి రీల్స్, ఎవ్రీబడి అబౌట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. సో వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ టు యూ గైజ్? బెన్నీ, మీతో స్టార్ట్ చేస్తే హౌ డు యూ డిఫైన్ ఫ్రెండ్షిప్? వన్ వర్డ్ అవసరం లేదు, నాట్ నెసెసరీ, వన్ సెంటెన్స్ అయినా పర్వాలేదు, బట్ వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ టు యూ? అన్ని పనులు మనమే చేయలేము, సో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కొన్ని పనులు చేస్తారు అన్నమాట. Friendship is for me, a friend is whom I can trust a lot. I can be myself, no guard on. సో అలాంటి ఫ్రెండ్స్ మీకు బ్యాండ్ బడ్డీస్ ఏనా, ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? అంటే డూ యూ హ్యావ్ అ హ్యూజ్ సర్కిల్ ఆర్ లిమిటెడ్ సర్కిల్? I know a lot of people, but I have a limited circle. సో వాళ్ళతోనే ఎక్కువ కనెక్ట్ అవుతాం, Yes. అండ్ వాళ్ళతోనే ఎక్కువ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్ విత్ దెమ్. Yes. అండ్ టు యూ వాట్ ఈస్ ఫ్రెండ్షిప్? అండ్ బెస్ట్ మెమరీస్, లైఫ్ బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, లైక్ ఎంతైనా నవ్వుకోవచ్చు, ఎంతైనా సరే చూపేసుకోవచ్చు, అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్. లైక్ మనకి ఎప్పుడైనా సరే గుర్తొచ్చి ఏమైనా సరే లైఫ్ లో లైక్ జస్ట్ వాళ్ళు కాల్ చేస్తే సెట్ అయిపోతుంది అంటే అది దట్స్ వాట్ ఫ్రెండ్షిప్ ఇస్. కంప్లీట్లీ మనల్ని మనం ఒక మిర్రర్ ఇమేజ్ లో అక్కడ వాళ్ళలో చూసుకోవచ్చు అని అంటే దే ఆర్ ఫ్రెండ్స్ అన్నట్టు. సో రేపేంటి ఫ్రెండ్షిప్ డే ప్లాన్స్ మీ అందరికి? ఎక్కడ చిల్ అవుతున్నారా, లేకపోతే షో ఉందా, ఏంటి పరిస్థితి? ఫ్రెండ్షిప్ అండ్ స్టాల్ పెట్టుకోవాలనుకుంటున్నాయి. సో సో లైక్ వీఆర్ ప్లేయింగ్ పర్ఫార్మింగ్ ఎట్ కింగ్డమ్ అండ్ విజయవాడ ఆల్సో. అలా సో విజయవాడ వాళ్ళ కోసం ఇంత దూరం వచ్చాం పర్ఫార్మ్ చేయడానికి. సో విల్ బి దేర్. సో బేసికల్ గా మీరు పార్టీస్ కి వెళ్ళడాలు, పార్టీస్ చేసుకోవడాలు, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తారు కదా. Yeah. అండ్ అప్పుడు బిల్ ఎవరు అస్సలు కట్టరు మీ ముగ్గురులో? ప్రతిసారి ఎగ్గొట్టే ఫ్రెండ్ ఎవరు? నువ్వు తీసుకోవడం కాదు అసలు, ఇచ్చే సరే ఓకే నేనేగా అన్నట్టు ఉంది ఆయన ఎక్స్ప్రెషన్. ఎందుకు వెన్నీ అసలు ఎప్పుడూ కట్టరా మీరు బిల్లు? అంటే నేను కార్డు మర్చిపోయాను. మర్చిపోరు సార్, తేరా సార్, అది కావాలని మర్చిపోవడం కాదు సుమా, అసలు కార్డు తేరా అనమాట. కాదు వెన్నీ, ఈసారి బై ఎనీ ఛాన్స్ ఒకవేళ నేను మీతో లంచ్ కు ఎక్కడికైనా జాయిన్ అవ్వాల్సి వస్తే ఐ విల్ మేక్ ష్యూర్ బెన్నీ బ్రింగ్స్ అ కార్డ్, అప్పుడే నేను వస్తాను, లేకపోతే ఐ విల్ నాట్ కమ్ టు దట్. అర్థమవుతుంది కదా? సో స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో లిరిక్స్ మర్చిపోవడాలు, లేకపోతే ఏదో ఒక మ్యూజిక్ తప్పులు చేయడాలు, ఏదో ఒకటి చేస్తుంటారు. యూజువల్లీ మీ ముగ్గురులో హూ డస్ దట్ మిస్టేక్స్ మోర్ టైమ్స్? కొన్ని అందరూ తీసుకోవాలి, సో అందరం మిస్టేక్ తీసుకోవాలి. అంటే మ్యూజిషియన్స్ చేసే మిస్టేక్స్ మాకు అసలు తెలియదు తెలుసా అది నిజమా? కదా? చాలా మ్యూజిక్ రాదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు మిస్టేక్ చేసినట్టు కూడా. సో మేము కవర్ చేస్తున్నాం. సో సింగర్ కవర్ చేశారు, పాపం సింగర్ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దగా ఉంటుంది. లిరిక్స్ మర్చిపోద్దు, కార్డ్స్ మర్చిపోద్దు, కానీ అందరి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ.
చెప్పాలంటే అందరూ లైక్ ఇంటర్లూడ్ చాలా ఇంపార్టెంట్, మధ్యలో సాంగ్ లో కీబోర్డ్ చాలా ఇంపార్టెంట్, సో రోల్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ బ్రేక్ చేయాలి, టెంపో లెవెల్ సాంగ్, అది బీట్స్ ఇంపార్టెంట్. సో నాకు తెలిసి అందరు ఇంపార్టెంట్ బ్యాండ్ లో. బ్యాండ్ అంటే ఒకళ్ళు తప్పు చేసినప్పుడు మీలో మీకు అర్థమైపోతుందా, మీ కమ్యూనికేషన్ మీకు వెళ్ళిపోతుందా? చూసుకుని నవ్వుకుంటాం. అంతే. నెక్స్ట్ సాంగ్ అంటే వెళ్ళిపోతూనే ఉంటది. మధ్యలో ఆపేస్తే బయటపడిపోతారు కాబట్టి ఇంకా మీలో మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఎగ్జాక్ట్లీ. Musicians are smart. వెరీ స్మార్ట్. కొన్ని సార్లు మాకు కూడా అర్థమవుతూ ఉంటుంది సింగర్, కాకపోతే వీ కెన్ ఓన్లీ మేక్ ఇట్ అవుట్ విత్ ద సింగర్, నాట్ విత్ ద మ్యూజిషియన్. మాకంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. కైండ్ ఆఫ్ లిటిల్. సో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి మీ బ్యాండ్ కి? లైక్ అందరూ మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేసి, ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి, లైట్స్ అన్ని ఆఫ్ చేసి, సో అంతా చీకట్లో ఆ చుక్కలను అలా చూస్తుంటే లైక్ విల్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ గ్యాలక్సీ. సో అదొక అంతరిక్షంకి వచ్చి అందరినీ అలా అందరు పాడుతూ కలిసి అందరు వేవ్ చేస్తుంటే అదొక మెక్సికన్ వేవ్ లాగా అలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. సో చాలా మంచిగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఫుల్ హై ఇస్తుంది కదా అసలు. ఫుల్ హై, అసలు తాకుండా ఎక్కుతుంది. వన్ సచ్ మూమెంట్ మీది ఇప్పటి వరకు మీరు చేసిన షోస్ లో అట్లా గుర్తుండిపోయి అన్ఫర్గెటబుల్ షో ఏంటది? ముగ్గురం ఎప్పుడు ఏం చేయలేదండి, మాకు తెలియదండి పెద్దగా అంటారా? లేదు అలా లేదు. అసలు అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటే లైక్ చాలా మంది లైక్ అవుట్ ఆఫ్ లవ్ దే కాంట్ టెల్ నో ఆల్సో, లైక్ టిప్స్ అలా వేస్తూ ఉంటారు అనమాట. సో అలా ఒకసారి ఆల్మోస్ట్ ఒక 30,000 టిప్స్ వచ్చినాయి అనమాట. సో టిప్స్ 30,000 అంటే షో కంటే టిప్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. సో దట్ వాజ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట. సో ఆ టిప్స్ ఏం చేస్తారు? యు ఆల్ యాజ్ అ టీమ్ షేర్ ఇట్ లేకపోతే ఓన్లీ సింగల్ టేక్స్ ఇట్? ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈక్వల్. అసలు నాకు ఈ బ్యాండ్ కల్చర్ ఎట్లా స్టార్ట్ అవుతుందో చెప్పండి. బికాజ్ అట్లా స్లోగా కొంచెం టైం క్రితం ఇట్ వాజ్ లైక్ మొనాటనస్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఒక నైటో, మ్యూజికల్ నైటో, ఏదైనా ఒక స్పెషల్ డేనో, పీపుల్ కమ్, దే సింగ్ అండ్ దే గో, అండ్ మధ్యలో మనకి సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, డాన్సర్స్ ఉంటారు, కమెడియన్స్ వస్తారు, స్కిట్స్ చేస్తారు, ప్రాపర్ ఈవెంట్ ప్లాన్ ఇలా ఉంటుంది. బట్ లేటర్ ఆన్ వీకెండ్ నైట్స్ అని, స్పెషల్ డేస్ అని చెప్పి ఇలా ఈ బ్యాండ్ కల్చర్, యంగ్ సెట్ ఆఫ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ అందరూ దే హవ్ స్టార్టెడ్ దేర్ ఓన్ బ్యాండ్స్ అండ్ దే హవ్ కమ్ అక్రాస్ అండ్ దే పర్ఫార్మింగ్. ఈ బ్యాండ్ కల్చర్ అసలు హౌ డిడ్ ఇట్ స్టార్ట్ అండ్ దీనివల్ల ఆర్ ది మ్యూజిషియన్స్ రియల్లీ గెటింగ్ బెనిఫిటెడ్? హౌ డు యూ సీ దిస్ యాజ్? లైక్ ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్, బట్ ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటంటే జామింగ్ సెషన్స్, సింగిల్ ఆన్ సెషన్స్, అందరూ కలిసి పాడడం, ముందే టికెట్ బుక్ చేసుకుని వీల్ బుక్ అన్ ఏరియా ఫర్ దెమ్ ఆల్, అండ్ భజన్ జామింగ్ ఎస్పెషల్లీ ఐఎమ్ లైక్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. చాలా అసలు అంటే లైక్ మన కల్చర్ ని కూడా లైక్ దే ఆర్ కీపింగ్ ఇన్ టు దిస్ మ్యూజిక్ సో దట్ ఎవ్రీవన్. ఒకప్పుడు ఏంటంటే ఒక్కొక్క విలేజ్ కి వెళ్ళి అలా పాడుతూ అందరిని మోటివేట్ చేస్తూ ఉంటారు కదా, సో అలాగే భజన్ జామింగ్ కూడా అనమాట. సో లైక్ జస్ట్ మోటివేటింగ్ పీపుల్ టు బీ ఆల్సో డివోషనల్. ఇంకా సో మ్యూజిక్ ద్వారా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అలా. సో అన్ని మర్చిపోతున్నారు. సో యా లైక్ they can forget everything. I'm very happy to say this. North India lo youngsters పబ్బులకి డిస్కోలకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కన్నా they are participating in these jamming sessions and they are still more enjoying throughout the night, you know, singing along, భజన గీతాలు పాడుతూ చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీల్. మీరు అలాంటి సెషన్స్ ఏమైనా చేశారా? Yeah, yes, many. చాలా చేసాం. ఆ భజన్ సెషన్స్ కూడా చేశారా? భజన్ చేసాం, జామెలాన్ సింగిల్ ఆన్ సెషన్ చేసాం, భజన్ సెషన్ చేయలేదు అన్నమాట. ఓకే ఓకే, విల్ ట్రై ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఒక బ్యాండ్ ఫామ్ అయితే ఆ బ్యాండ్ వెళ్ళి హౌ డు దే గెట్ అడ్వర్టైజ్డ్? ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళు అంటే మీ రెజ్యూమ్స్ లాగా ఇస్తారా? ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాము, మేము ఇలా చేస్తాము, ఎవ్రీ డే మేము సింగ్ చేస్తాం, అట్లా రెజ్యూమ్ లాగా ఇస్తారా? వెన్యూస్ అప్రోచ్ అవుతారు అనమాట. సో లైక్ మోస్ట్లీ సోషల్ మీడియా, సో ఇన్స్టాలో చూసి, దానిలో చూసి, పర్ఫార్మ్ చేయడం చూసి, సో ఆఫ్టర్ వీడియో లైక్ రీల్స్ అయినా ఏదైనా బూస్ట్ అయితే తెలిసి అండ్ దీనిలో కమ్ అండ్ అప్రోచ్ లైక్ మీ వీడియో చూసాం ఇలా, సో నచ్చింది, సో ప్లీజ్ మీ డేట్స్ ఇవ్వగలుగుతారా అని. సో ఆల్మోస్ట్ ఒక 3 months డేట్స్ ఆర్ 1 month డేట్ అలా ముందే బుక్ అయిపోతాయి అనమాట. సో లైక్ విల్ హ్యావ్ ప్యాక్డ్ అప్ అలా. సో ఇట్లా ఒక బ్యాండ్ లాగా ఫామ్ అయ్యి సపోజ్ ఒక ఈవెంట్ కి వెళ్ళి ఒక షోకి బుక్ చేసుకున్నాక, సే ఫర్ ఎగ్జాంపుల్ 5 to 9 మీ సెషన్ ఒకటి నడుస్తుంది, పలానా డ్రమ్మర్ లేట్ వస్తాడు లేదా అసలు పలానా డ్రమ్మర్ రాడు అంటే నాకు మీరు కాదు ఉద్దేశం, ఐ మీన్ టు సే వన్ హ్యాస్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. మీలో ఎవరు తీసుకుంటారు? మీ ముగ్గురులో who takes up the responsibility? No, I don't mean drums only, but my point is different musicians ni oke platform మీద assemble చేసి ఒకళ్ళు one has to stand on behalf of the whole team కదా. ఒకళ్ళతోనే ఆ కాన్వర్సేషన్స్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ కమ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఈవెంట్.
సో అట్లా సపోజ్ ఎవరైనా రాకపోతే చాలా పిచ్చి లేచిపోతూ ఉంటుంది ఓ యా, అదైతే చాలా సార్లు అయింది అసలు. లైక్ ఒక డ్రమ్మర్ రాకపోతే ఇమీడియట్ ఇంకో డ్రమ్మర్ అరేంజ్ చేయాలి. సో అది దట్స్ లైక్ చెప్పలేము. లైక్ సమ్టైమ్స్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో బై గాడ్స్ గ్రేస్ లైక్ చాలా మంచిగానే సర్కిల్ ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వీ కెన్ అరేంజ్ సమ్మన్ ఎల్స్ అనమాట. వేరే వాళ్ళు వచ్చేసి ప్లే చేస్తారు అనమాట. సో అట్లా మీ ముగ్గురులో ఎప్పుడు హ్యాండ్ ఇచ్చింది మెనీ టైమ్స్ ఎవరు? ఎందుకు బెన్నీ అట్లా చేస్తారు? పాపం బెన్నీ, పాపం వీళ్ళిద్దరికి ఎంత అమాయకంగా ఉన్నారు. మల్టిపుల్ ఎందుకు షోస్ అట్లా? ఒప్పుకుంటాడు. చాలా ఇంకోటి అంటే నేను కొన్ని వేరే షోస్ చేస్తుండే. సో అంటే పాపం వీళ్ళు బిస్కెట్ అయిపోయినట్టేనా? లేదు, అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా మంచి ప్లే చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ, బెన్నీ కావాలి అదే కదా. కావాలి, ఆ కోకే కావాలి. సో అలా అనమాట. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఆడుకుందాం. ఇద్దరు కలిపి ఒక ఆన్సర్ ఇవ్వాలి. అంటే సపోజ్ ఇప్పుడు మోస్ట్ ఎమోషనల్ ఎవరు అని అనండి, ఇద్దరు మీరు అభివైపు చూపించినట్లుగా అట్లాగా విల్సి 1 word లో డిస్క్రైబ్ బెన్నీ. Smart. బా, మీరు అసలు మరీ డిప్లొమాటిక్ ఆన్సర్స్. నాట్ స్మార్ట్. యువర్ 1 word. Time, punctual, and very much talented. వెరీ మచ్ టాలెంటెడ్. He play multiple keyboards at a time. వావ్ సూపర్. మీ ముగ్గురులో బిగ్గెస్ట్ డ్రామా కింగ్ ఎవరు? యాక్చువల్లీ అయితే ఎవరు లేరండి. ఇది డ్రామా అవసరం ఇంట్లో కూడా కొంచెం అది టేస్ట్. వచ్చారు ఇప్పుడు ఒక పెద్ద సాధు డ్రెస్ వేసుకున్నారు, ఇన్ మోడర్న్ ప్యాంట్ షర్ట్ అన్నమాట. ఓకే, మోస్ట్ హ్యాండ్సమ్ మీ ముగ్గురులో? ఆఫ్ కోర్స్ Ronnie Boy. ఇది మాత్రం ఒప్పుకుంటారు రానీ భాయ్ అర్జెంట్. మోస్ట్ ఫుడీ? బెన్నీ. ఫోన్ అడిక్ట్ ఎవరు? No one is phone. We didn't look at our phones. అదేంటి అసలు, హౌ కమ్? ఎక్కువ మ్యూజిక్ లైక్ గిటార్ పట్టుకుంటే గిటార్, కీబోర్డ్ కీబోర్డ్. మా కాన్వర్సేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయి? ఈ రోజు మేము మైకిల్ జార్డన్ గురించి మాట్లాడుకుంటే, దాంతో రెడ్ బుల్ గురించి మాట్లాడుకున్నాం. రెడ్ బుల్ గురించి. అంటే రెడ్ బుల్ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటది, అట్లా అవన్నీ. అలా కాల్ చేస్తారు. కవర్ స్టార్. ఓకే, రెడ్ బుల్ అంటే ఈవెంట్స్ కండక్ట్ చేసే ఒక కంపెనీ అన్నమాట. ఓకే, క్రష్ సీక్రెట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? హ్యాండ్సమ్ ఎవరు ఉన్నారు? మన ఆన్సర్ అది లాక్ అది అయిపోయింది. అన్ని సీక్రెట్స్ ఎందుకు అమ్మ? తప్పు రోని అసలు. సారీ. మ్యారేజ్ ఫస్ట్ అయితే ఎవరికి ఫస్ట్ అవుతుంది? అయిపోయింది అప్లోడ్. అసలు అలా సంతూర్ మమ్మీ తెలుసు కానీ సంతూర్ డాడీ తెలియదు నాకు. ఇస్ ఇట్? డాడీ. ఓ వావ్. సో లవ్ మ్యారేజ్ ఆర్? లవ్ మ్యారేజ్. She's Christian, I'm Hindu. వావ్. ఓకే, సో మీ లవ్ స్టోరీ చెప్పండి. మీరు అందరు వచ్చారా? మీ లవ్ కి వీళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా? ఫ్రీగా ప్లే చేశారు. సపోర్ట్ ఇచ్చినాం. ఫ్రీగా ప్లే చేశారు. సో అదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే కో ఫ్రెండ్ తో అన్నమాట. అలా కలిసాము. ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈవెన్ షీ ఇస్ అ సింగరా? No, she's not singer. Wow. She's national basketball player and IT employee. Wow. Yeah. So అలానే like sports and music కలిసింది కాబట్టి కొంచెం అలా. సో బట్ ఇమీడియట్ గా లైక్ ఐమ్ లైక్ లిటిల్ టాక్టివ్. తను ఎక్కువ మాట్లాడదు ఎక్కువ. సో అలా కలిసింది అనమాట. ఇద్దరు మాట్లాడితే కొట్టుకుంటారేమో. తను కొంచెం సైలెంట్, మనోడేమో ఫుల్ టాకిటివ్ అన్నమాట. ఓకే, సో ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ తెలిసిపోయింది అనమాట. ఇలా ఫ్రెండ్స్ అనేది నువ్వు నా ఫ్రెండ్ అవుతావు అని చెప్పలేం కదా, ఫ్రెండ్ అయిపోతాం అనమాట. సో ఇది కూడా అట్లా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయింది. అండ్ పెళ్లికి వీళ్ళ పాత్ర ఏంటి? ప్లే చేశారు. యాక్చువల్లీ భజన చేసినాం. పర్ఫార్మ్ చేశాను. ఓకే, సో తన పెళ్లికి మీరు మేము భజన వేరే సింగర్ తో పర్ఫార్మ్ చేశాను. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్ తెలుసా, ఫ్రెండ్స్ ఒకరికి ఇచ్చుకోండి. ఇప్పుడు వీళ్ళ పెళ్లిలో చేస్తామని చెప్పాను. ఆబ్వియస్లీ అది చెయ్యాలి, బాధ్యత. కాదు, మన బెన్నీ థియరీ ప్రకారం బాగా పనికొస్తారు, బాగా పెళ్లి చేస్తారు, పనులు చేస్తారు పెళ్లిలో కూడా, కాబట్టి మంచి ఫ్రెండ్స్ అవుతారు. అంతే కదా మీ థియరీ? పని అయితే చేయాలండి. సో నెక్స్ట్ పెళ్లి ఎవరు లైన్ లో ఉన్నారు? అవునా? పెళ్లిళ్ళు కాకుండా పెళ్లి చేసుకోవడం. అంటే రోనీకి క్రష్ సీక్రెట్స్ ఇవే ఎక్కువ కదా, ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీ ఫ్యాన్ బేస్ ఇదే ఎక్కువ కదా. సో పెళ్లి లాస్ట్ వస్తుందేమో నాకు తెలియదు. బై మిస్టేక్ లో చేసుకుంటాం అంతే కదా. సపోజ్ ఇన్ కేస్ మీ మధ్యలో గొడవలు ఏమన్నా వస్తే ఫస్ట్ ఎవరు ప్యాచప్ చేస్తారు? హూ విల్ టేక్ అప్ దట్ ఇనిషియేటివ్? బికాస్ ఫ్రెండ్స్ లో ఏదో ఒక గొడవలు వస్తుంది.
అంటే సారీ చెప్పడం తప్పలేం లేదు అని సారీ చెప్పేస్తే వాళ్ళు వచ్చారు ఇంకా. సచ్ ఎ మెచ్యూర్డ్ ఫ్రెండ్ యు హావ్. తగ్గడంలో తప్పలేదు. తప్పలేదు. So, వాళ్ళు తప్పున్నా మనం సారీ చెప్తే అయిపోతుంది. సో వీళ్ళిద్దరు ఎప్పుడైనా అట్లాంటి కొంటె పనులు చేస్తే పాపం మీకు విసిగించి బట్ స్టిల్ మీరే వెళ్ళి మళ్ళీ ప్యాచప్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మెల్లగా వెళ్తారు బయటికి, ప్లేస్ మెల్లగా అట్లా బ్రేక్ లాగా వెళ్తారు అన్నమాట. మెల్లగా అట్లా కొంచెం నాకేమో క్లయింట్ కాల్స్ ఉంటాయి అన్నమాట, ఫాస్ట్ ఇమీడియట్ గా బ్రేక్ అయిపోయింది. మోస్ట్లీ ప్రెజర్ సింగర్ పైన ఉంటుంది అంటే క్లయింట్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కదా. సో మ్యూజిషియన్స్ మోస్ట్లీ రిలాక్స్ కావడానికి ట్రై చేస్తుంటారు. అంటే డ్రెస్సెస్ అలా కాలేజ్ అవుతుంటే వీళ్ళు అక్కడ మునిగిపోతుంటారు అనమాట. షో మర్చిపోతారు బ్రేక్. సో అలా తర్వాత కాల్ చేసి గుర్తు చేస్తున్నారు. ఎంత ప్రెషర్ అసలు అభిషేక్ కనిపించాడు కానీ. చాలా ప్రెషర్. లైఫ్ లో లోయెస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఒకళ్ళ కోసం నిలబడిన సందర్భం ఎవరి లైఫ్ లో ఉన్నా సరే ఎవరెవరైనా షేర్ చేయండి. మోస్ట్లీ కోవిడ్ అయితే చాలా లైక్ ఆ సిచ్యువేషన్ వచ్చింది చాలా. ఓకే, ఆ తర్వాత లైక్ గాడ్స్ గ్రేస్ ఏమంటారు, కోవిడ్ తర్వాత మ్యూజిక్ ఇంకా ఎక్కువ అయింది యాక్చువల్లీ. ఎవ్రీ వాంట్ టు ఫీల్ లైక్ బయటకు వద్దాం అనుకుంటారు, వి వాంట్ టు స్పెండ్ మనీ. సో ఆ తర్వాత బ్యాండ్స్ ఇంకెక్కువ అయిపోయినాయి. సో ముందు హైదరాబాద్ ఆల్మోస్ట్ లైక్ తిప్పి కొడితే ఒక లైక్ 100 or 100 అట్లా ఉన్నాయి. ఇప్పుడు లైక్ దాట్ 1 కైండ్ ఆఫ్ బ్యాండ్స్ అలా అంతా ఉన్నాయి అనమాట. సో ఇట్స్ డబుల్ ఆటోమేటికల్. సో అలా ఫస్ట్ సిచ్యువేషన్ లో కోవిడ్ ఏమైందంటే లైక్ బ్యాండ్స్ లేవు, ఇక్కడ షోస్ లేవు, నథింగ్. ఓన్లీ థింగ్ వీ లెఫ్ట్ అవుట్ విత్ ఆన్లైన్ క్లాసెస్. We can teach, right? So that time because music ఏ మీకు bread and butter కాబట్టి. So we taught to US and Australia, Germany, almost all countries నేర్చుకుంటా. సో అలానే అన్ని కంట్రీస్ నేర్పించి లైక్ we earn money through that also. సో అప్పుడు మీరు యాజ్ అ బ్యాండ్ నేర్పించేవారా? ఇండివిజువల్ నేను కీబోర్డ్. సో బెన్నీకి ఒకవేళ క్లయింట్స్ తెచ్చుంటే బెన్నీ నా క్లయింట్స్ ఫార్వర్డ్ చేస్తుంది, నా క్లయింట్స్ తెచ్చుంటే. సో అట్లా ఒకళ్ళు హెల్ప్ చేసుకున్నారు దట్ టైం. సో అసలు ఈవెంట్స్ ఏం లేదు, షో ఏమీ లేకుండా చాలా ఫినాన్షియల్ క్రైసిస్ చూసింది కూడా ఉందా మీ బ్యాండ్? ఉంటుందా అట్లాగా? అంటే చూసే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే బ్యాండ్స్ అంటే అసలు వీకెండ్స్ ఎస్పెషల్లీ వీళ్ళు అసలు దే మింట్ మనీ లైక్ ఎనీథింగ్, అండ్ స్పెషల్ డేస్ లో అయితే దే మేక్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ అని అనుకుంటూ ఉంటారు. నిజంగా కూడా సీన్ అంతేనా? యూ గైస్ మింట్ మనీ? Some days, స్పెషల్ డేస్, some days we do. లైక్ టుమారో రేపు ఫ్రెండ్షిప్ డే కదా, సో We mint money. my friends. All income tax eyes on them. No, but just kidding. You beautiful friendship songs మీరు పాడితే అట్లా విని ఎంజాయ్ చేయాలండి, బికాస్ టూ మచ్ ఆఫ్ మాటలు ఎక్కువ అయిపోయినాయి. లెట్ us all celebrate friendship and music అన్నాం కాబట్టి. కాదే వినదే తనదే All the friends in house. Vijayawada with ఇది మీ అందరి కోసం. స్నేహమేరా జీవితం ఆజ్ మేరా హసలే కదూ అరే మనసే జారే అరే రే అరే రే మారే ఇది వరకెప్పుడు లేదే నా మనసే
కాదే ఎవరేమన్నా వినదే తనదే సూపర్ సూపర్. అసలు ఇట్లా పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తూ ఎంత సేవ్ చేసినా తనివి తీరదు. విల్ జస్ట్ కంక్లూడెడ్ విత్ వన్ ఫ్రెండ్షిప్ సాంగ్, ముస్తఫా ముస్తఫా, ద ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ఆల్ జనరేషన్స్. సో లెట్స్ టేక్ ఇట్ అలాంగ్. ఎస్. సో బెన్నీ సార్ మీరు కూడా జాయిన్ అవుతున్నారు. 3, 2, 1 go. క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం, ములులుంటాయి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వారిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది పెళ్ళం ఒక్కటే, రద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే. లవ్లీ లవ్లీ లవ్లీ. సో నాకు ఇంకా చాలా సేపు కూర్చొని వీళ్ళతో మాట్లాడాలని ఉంది, కబుర్లు చెప్పాలని ఉంది, కానీ వీళ్ళకి ఇంకొక ఈవెంట్ ఉంది విజయవాడలో. సో టైం లేట్ అయిపోతుంది, వీ షుడ్ నాట్ వేస్ట్ దేర్ టైం. బట్ థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో మనం డబ్బుని చూస్తాము, రిలేషన్స్ ని చూస్తాము, ఫ్యామిలీ అందరూ ఉంటారు, బట్ లైఫ్ లో ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉంటే ఆ లైఫ్ అంతకన్నా బ్లెస్ఫుల్ ఇంకొకటి ఉండదు అనేది నేను నమ్ముతాను. సో మీరు ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యూ గైస్ హ్యావ్ టు స్టిల్ ఎంటర్టైన్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ అండ్ విష్ యూ టేక్ ఆల్ ద లవ్ with your friendship blooming together and growing so much. Thank you so much once again. Happy Friendship Day. All the very best. Thank you so much.